Welcome to BCM10 News. పొలిటికల్ సైన్స్ ని బలోపేతం చేయడంలో కీలక పాత్రను వహించారు. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. అష్టాదశ పురాణాలు రాసిన తర్వాత కూడా శ్రీ వ్యాస మహర్షి చెప్పిన మాట ఒకటే, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. పరులకు సేవ చేయడం, పరులు హిత చేయడమే పుణ్యము, వాళ్ళు దుఃఖించటము కష్టపరచడమే పాపము. నాన్నే పురస్కరించి సత్యసాయి భగవాన్ బాబాబాబు మా అందరికి కూడా సేవ చేయండి, అందరికి ప్రేమ చేయండి, సేవ చేయండి అనేసి మీరు వచ్చారు, చేస్తూ వచ్చారు. ఈ దేవస్థానాన్ని కూడా మనం ఎదిరించాలని అనుకున్నాము. మన విష్ణు గారు అన్నారు, అన్నీ ఉన్నాయి ఇక్కడ, అన్ని బంగారంలో తయారు చేసి ఉన్నాయి, ఒక దండం రాజదండం మాత్రం లేదు, అది వెండిలో ఉంది, పాతకాలం దాన్ని కూడా బంగారంలో తయారు చేసి ఇవ్వండి అని ఆయన కోరుతున్నారు. నేను కూడా ప్రార్థిస్తున్నాను, మనం చేస్తున్నాము. ఎందుకంటే ఆ రామదండమే కాదు, రామరాజ్య దండం అని, శ్రీరామ రాజ్యం ఇక్కడ మనం స్థాపించాలంటే అందరి లోపల ఆ రామ భక్తి మనము కలిగించాలి. శ్రీ రామదాసు వారు చేసిన పని అదే, అందరి లోపల ఆ భక్తి భావాన్ని ఆయన ఆ భక్తి దీపాన్ని వెలిగించారు. దానివల్ల అందరు కలిసి గుడి కట్టారు. ఒకరు కలిసి ఒక రాజుతో కట్టిన గుడి కాదు ఇది, ప్రతి చోటు వేరే చోటు అలాంటి గుడి చాలా ఉన్నాయి కదా, జనులు భక్తులు కలిసి కట్టిన గుడి. అందుకని ఇక్కడ శ్రీరామచంద్రుడు సీతమ్మ వారితో లక్ష్మణుడితో సాక్షాత్ అక్కడ స్థాపించి ఉన్నారు, అవి ప్రత్యక్షంగా ఉన్నారనేసి నా ఒక అనుభవం ఈరోజు నాకు కలిగింది. నేను అక్కడ పోయి చూసినప్పుడు, ఆయన దర్శనం చేసినప్పుడు నాకు ఎంతో తృప్తి కలిగింది. అందరికి మంచి జరిగి నేను ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తూ గురుగారికి, అట్లానే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన మా శేష్ గారికి, అట్లానే శశి గారికి, వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, నాతో ఖమ్మం నుంచి మీరు దాకా ఈ ప్రోగ్రాం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా తరఫున, బండి విక్రమార్క గారి తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇలా నిన్నటి నుంచి ఒక అద్భుతమైన అనుభూతితోని స్వామివారితో ఉన్నాం. మేము చాలా మంచిగా అనిపించింది. రాముడు దర్శనం కూడా అందరు చేసుకున్నాము. స్వామి గారితో కూడా చాలా విషయాలు నేను డిస్కషన్ చేశాము. గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి కూడా ప్రతి స్కూల్లో, మన స్కూల్స్ గ్రామాల్లో ఉన్న స్కూల్స్లో వాళ్ళు రాగి మార్ట్ 50% మేము దానికి ఇస్తాము, మీరు ప్రభుత్వం ద్వారా 50% మీరు కూడా చేయండి అని చెప్పారు. అది నేను బండి విక్రమార్క గారితో డిస్కస్ చేసి త్వరలోనే ఐ గెట్ బ్యాక్ టు యూ రిగార్డింగ్ దట్. అట్లనే ఇక్కడ మన సీతారామ మందిరం ఉంది, మన రాముడి వారి గుడి ఉంది. భద్రాచలం అంటే రాముడి వారి చాలా ప్రతిష్టమైన గుడి. ఎక్కడ కాలేని కళ్యాణం, సీతారామ కళ్యాణం జరిగేది కూడా మన భద్రాచలంలోనే. దేశం మొత్తంలో కూడా ఈ సీతారామ కళ్యాణం జరిగేది మనం భద్రాచలం గుడిలోనే. దాన్ని మనం ప్రమోట్ చేసుకోవాలి. మనం ప్రమోట్ చేయలేకపోతున్నాం. పోయిన 10 సంవత్సరాల్లో అంత వైభవంగా, అంత అనుకున్నంత కాలేదు. ప్రతి సంవత్సరం దాని ప్రతిష్ట, ఐఎమ్ సారీ టు టెల్ అబౌట్ ఇట్,
కానీ దాని ప్రతిసారి కొద్దిగా తగ్గుకుంటూ వచ్చింది. అది ఎప్పుడు అయినప్పుడు కూడా నాకు చాలా బాధ అనిపించింది. మన భద్రాచలం, మనం ఖమ్మం జిల్లాలో ఉన్న మన రాష్ట్రంలో ఇంత మంచి గుడికి మనం ఏం చేయలేకపోయినారు 10 సంవత్సరాలు. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు రామరాజ్యం వచ్చింది. కాబట్టి ఈ రామరాజ్యంలో మనం రాముల వారి గుడిని మనం కంపల్సరీగా డెవలప్ చేయాలి. అది భట్టి విక్రమార్క గారు ఇంకా మన రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా దానిపై దృష్టి పెట్టారు. లాస్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు కూడా దాని గురించి బాగా ఆలోచించారు కూడా. ఇంకా చేస్తామని ఈ రాముల వారి సమక్షంలో వాళ్ళు హామీ కూడా ఇచ్చారు. కాబట్టి మనం అందరం ఒక నిమిత్తం మాత్రమే ఇలా మనం అందరం కలిసి ఈ భద్రాద్రి దేవుడు రామాలయాన్ని మనం అభివృద్ధి చేయాలి. దాన్ని దేశం మొత్తంలో మనం ఇక్కడ మన భద్రాచలంలో ఉన్న గుడిని మనం భారీ ఎత్తున చూసి దేశం మొత్తానికి మనం చూపించాలి. ఇక్కడ కూడా భద్రాచలంలో కూడా సీతారామ సమేత మన రాముల వారు విరాజమాన్ ఉన్నారని మనం చూపించాం. ఇంకా మీ అందరి సహకారం ఉంటే, మన స్వామి గారు కూడా చెప్పారు, వాళ్ళ సహకారం కూడా ఉంటుంది, మన ప్రభుత్వం గారు కూడా సహకారం వస్తుంది. అట్లా ప్రజలు కూడా ఒక్కొక్క డ్రాప్ అంతా మీ సహకారం కూడా ఉంటే మనం ఈ పని చాలా బాగా చేసుకోగలుగుతాము. ధన్యవాదాలు. Thank you and sir, master of श्रीमान नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु वामाङ्गस्थिरजानकीं परिणसत्कोदण्डदण्डं करे चक्रं सार्थकरेण बाहुजुगले शङ्खं शरं दक्षिणे बिभ्राञ्जलजातपत्रनयनं भद्राद्रिमूर्तिस्थितं केयूरादिविभूषितं रघुपतिं सौमित्रियुक्तं भजे ध्याये भद्रा. అలాగే ముఖ్యంగా నేను ఇంకొక విషయం సభ్యునికి శ్రీకాంత్